అనగనగా రామాపురం అనే ఊరిలో సోమన్న అనే ఒక పేద రైతు, అలాగే ధనరాజ్ అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవారు. ఒకరోజు రామయ్య తన ఎడ్ల బండిని నడుపుకుంటూ రోడ్డు మీద వెళుతుంటాడు. కానీ ఆ బండి విరిగిపోవడంతో రోడ్డు మీద ఆగిపోయింది. అయ్యో, ఈ బండి పాడైపోయింది. బాగు చేపించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఒక పని చేస్తా, ధనరాజు గారిని ఒక 5,000 అప్పు అడుగుతాను. ధనరాజు గారు, అయ్యా, నా బండి పాడైపోయింది. బాగు చేపించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఒక 5,000 అప్పు ఇస్తారా? డబ్బులు రాగానే మీ అప్పు తీర్చేస్తాను. నా దగ్గర ఇప్పుడు 5,000 ఉన్నాయి, తీసుకో. మళ్ళీ డబ్బులు రాగానే ఇస్తాను అంటున్నావు కాబట్టి ఇస్తున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. రామయ్య డబ్బులు సంపాదించి అప్పు తీర్చడానికి వెళ్తున్నాడు. ధనరాజు గారు, మీ అప్పు తీర్చడానికి వచ్చాను. వచ్చావా సోమన్న? రా. అయ్యా, మీ బాకీ తీరిపోయింది, ఇదిగోండి మీ డబ్బులు అని చెప్పి సోమన్న ఇంటికి బయలుదేరాడు. అయ్యో సోమన్న, నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు పొరపాటున 5,000 బదులు 6,000 ఇచ్చేశావు. ఇంగో నీ 1,000 రూపాయలకి ఇచ్చేస్తున్నా. ఈ కథలో నీతి ఏంటంటే, నిజాయితీ అనేది ఎవరూ చూడనప్పుడు మనం చేసే ఒక మంచి పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం హనీ క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.